ఒరే అబ్బాయి, కొంచెం ఆగరా నాయన. స్వామి దర్శనానికి వచ్చాంరా సుమి. కొండ మీద అయితే ఆ తల్లి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో తిని వెళ్ళేవాళ్ళం ఎంచక్క. కానీ తిరుపతిలో ఎక్కడ భోజనం బాగుంటుందో తెలియదు మరి. మంచి శాకాహార భోజనశాల ఏదైనా ఉందేమో చెప్పి పుణ్యం కట్టుకోని ఆయన. అయ్యో, దానికేం భాగ్యం గురువుగారు. ఇలా చాలా మంది తిరుపతి వచ్చిన స్వామి భక్తులు ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందో అని వెతుకుతూ ఉంటారు. సో వారి కోసమే మన ఈ వీడియో. తిరుపతికి వచ్చే యాత్రికులు కాస్ట్లీ హోటల్స్కి వెళ్ళి అక్కడ ఫుడ్ బాగోక కడుపు పట్టుకుంటూ ఉంటారు. సో తిరుపతి వచ్చే యాత్రికులు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా లక్ష్మీపురం సర్కిల్కి అయితే వచ్చేయండి. ఇక్కడ శ్రీ అన్నపూర్ణ హోటల్ అయితే ఉంది. టేస్ట్లో అయితే ది బెస్ట్. టేస్ట్లోనే కాదు, కాస్ట్లో కూడా ది బెస్టే. రీజనబుల్ రేట్స్. ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినొచ్చు. లోపలంతా చూడండి, చాలా సింపుల్గా ఉంది అనుకోవద్దు. అచ్చమైన ఆంధ్ర భోజనం అరిటాకులో కడుపు నిండా ఆరగించవచ్చు. మా వాడు చూడండి అరిటాకుని ఎలా శుభ్రం చేస్తున్నాడో. ఒక చట్నీ, అరటికాయ ఫ్రై, వడియాలు వేశారు. మీకు కనుక వడియాలు మళ్ళీ కావాలి అంటే వరుగులు వేయండి అని అడగండి. ఎందుకంటే తిరుపతిలో వీటిని వరుగులు అంటారు. అలాగే వేడివేడి అన్నంలో పప్పుల పొడి, నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా, ఆ టేస్టే వేరు. నిజంగా చాలా చాలా బాగుంటుంది కదా. ఈ టేస్ట్ ఎంతమందికి నచ్చుతుందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఇక ఒక ఆకుకూర పప్పు, సాంబార్, రసం, పెరుగు అన్ని ఐటమ్స్తో మా వాడు ఫుల్గా లాగించేశాడు. అలా ఉంది, అలా ఉంది. ఇప్పుడు చెప్పు ఎలా ఉంది. ఆ హోటల్ వాళ్ళు ఇంకా రైస్ పెడతామంటుంటే మా వాడు చాలు పొట్ట ఫుల్ అయిపోయింది అని అంటున్నాడు. ఇక్కడ లో క్లాస్, హై క్లాస్ అనేమీ లేదు. ఏ క్లాస్ వాళ్ళు వచ్చినా టేస్ట్ మాత్రం అందరికీ నచ్చుతుంది. తిరుపతి వచ్చిన వెంకన్న భక్తులు సృష్టిగా భోంచేయాలి అనుకుంటే శ్రీ అన్నపూర్ణ హోటల్కి అయితే రండి. ఇది తిరుపతి బస్టాండ్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. రైల్వే స్టేషన్కి కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరో వెజ్ హోటల్తో అయితే మీ ముందుకు వస్తాం. తిరుపతి వచ్చే యాత్రికుల కోసం వెతికి మరీ ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి.